మొట్టమొదటిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మహిళా దినోత్సవము మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు 2 పర్యాయాలుగా మనం దీనికి అనుకోవచ్చు. వేడుక చేద్దామా లేకుంటే వేరే రకంగా చేద్దామా. ఇక్కడ మనకు శ్వాస ఫౌండేషన్ నుంచి మేడం గారు సాంబవి మేడం గారు అసలు వాస్తవంగా చెప్పాలనంటే మహిళా దినోత్సవం ఎవరితో జరుపుకోవాలి, మహిళలు ఇప్పుడు మనం ప్రభుత్వాలు పరిపాలిస్తున్న రంగాలలో కానీ డిపార్ట్మెంట్లలో కానీ ఎక్కువ శాతం ఉన్న ఏకైక డిపార్ట్మెంటు మన మున్సిపల్ శాఖ. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకనంటే 100కి 98-99% ఉన్న మా మహిళ ఇక్కడనే ఉంటారు. వీళ్ళతోనే మహిళా దినోత్సవం జరుపుకోవాలని మేడం గారు డిసైడ్ చేయను. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ వేడుకలు అనొచ్చు, లేకుంటే రేపు పోరాట స్ఫూర్తికి కావచ్చు. 1908లో మొదలైన ఈ ఉద్యమం, అమెరికాలో మొదలైన ఉద్యమము 1909లో దాదాపు 15,000 మందితోని ప్రదర్శన చేయడము, మాకు పని దినాలు కానీ గంటలు తగ్గేయడం కానీ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ దాని మీద పోరాటాలు చేసి దాదాపు అది జరుగుతూ వస్తుంది. 1975లో మనకి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఆమోదం తెలపడం జరిగింది. మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మహిళా దినోత్సవంగా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము అక్కడి నుంచి ఒక థీమ్తోని, అంటే ఆ సంవత్సరం మహిళా దినోత్సవంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా జరుపుతూ వస్తున్నాం అన్నమాట ఐక్యరాజ్య సమితి. ఇక్కడ మనము ఈ మహిళా దినోత్సవం మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మా మున్సిపల్ కార్మికులు 100% ఉన్న వాళ్ళతో చేసుకోవడం, ఈ కార్యక్రమంలో మా సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సార్ కూడా విశ్వనాథ్ సార్ కూడా పార్టిసిపేట్ చేయడము, అన్నగారి రాజన్న కానీ మా స్టాఫ్ జిహెచ్ఎంసీ స్టాఫ్ మిగతా రామ్కి కంపెనీ నుంచి అన్న కానీ ఆనంద్ అన్న కానీ మన రాకేష్ అన్న కానీ ఈనాన్న కానీ ప్రత్యేకంగా మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము.